భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేటి పిల్లలకి తెలియజేయాలనే ఆకాంక్షతో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గుళ్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూ ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నడిచే దేవుడు శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారి పేరు మీద శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం స్థాపించబడిందని చెప్పారు. ఈ విశ్వవిద్యాలయం స్థాపించి 30 ఏళ్లు అవుతుందన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు దీనిని ప్రారంభించారని చెప్పారు. ఈ యూనివర్సిటీలో ప్రాచీన భారతీయ విద్యా విధానం నేర్పించబడుతుందని తెలిపారు. దీనితో పాటు ఆధునిక విద్యా విధానపు కోర్సులు కూడా నేర్పించబడుతుందని చెప్పారు. అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యార్థులకు విద్యను బోధిస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నాము. ప్రశాంత వాతావరణంలో ఆడ మగ పిల్లలకి సంరక్షితమైన విద్య నేర్పించబడుతుందని చెప్పారు. మహిళలకి ఎల్ఎల్బి మరియు ఆయుర్వేద విద్య, దూర విద్య మా యూనివర్సిటీలో ప్రత్యేకత అని చెప్పారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకుండా మెరిట్ ద్వారానే యూనివర్సిటీలో ఏ కోర్సులోనైనా జాయిన్ అవ్వవచ్చునని చెప్పారు. నిన్న సతీష్ శర్మ గారు, నేను, డాక్టర్ మధుసూదన్ రావు గారు, మా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ అందరం కలిసి ఈ రోజున శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వవిద్యాలయం కంచీపురం వారు వస్తారని చెప్పడం జరిగింది. దానికి అనుసంధానంగా రోజున పెద్దలు వైస్ ఛాన్సలర్ గుళ్లపల్లి శ్రీనివాస్ గారు కంచిపురం నుంచి వారు వచ్చారు. దాంతోపాటు వారికి ఎక్స్చేంజ్గా ఉన్నటువంటి రాంబాబు గారు వారు కూడా రావడం జరిగింది. గుంటూరులో పెద్దలు ధార్మికమైనటువంటి ఆలోచన, సంఘసేవా తత్పరులైనటువంటి మా రామారావు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. నేను మన వైస్ ఛాన్సలర్ అయినటువంటి గుళ్లపల్లి శ్రీనివాస్ గారిని ఆ వివరాలని చెప్పవలసిందిగా, ఎవరెవరికైతే పిల్లలు ఉత్సుకతో ఉన్నారో, ఏ కోర్సు జాయిన్ కావద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వారికి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళకి భారతీయ సాంప్రదాయం, హిందూ ఆలోచన పరంపరతో ఉండేటువంటి సంస్కారమైనటువంటి చదువు వారికి రావాలని చెప్పి కంచిపట్టం తీసుకునేటువంటి చర్య ఏదైతే ఉందో ఇది హిందూ కాలేజ్ ఫార్మసీ హిందూ కాలేజ్ సంస్థలన్నీ కూడా దీన్ని ఆహ్వానం చేస్తున్నాయి. వారికి కూడా కంచిమఠం అంటే చాలా పురాతనమైనటువంటి మఠం కాబట్టి వారు చేసేటువంటి అభిల కృషి ఏదైతే ఉందో అది చాలా ఆనందదాయకం. దాంతోపాటు I just passed out in SES University in the branch of BCE. సో ఇక్కడ వచ్చేసరికి నేను చాలా నేర్చుకున్నాను. కొత్త ల్యాబ్స్, డ్రోన్ ల్యాబ్ కూడా స్టార్ట్ చేశారు మొన్న రీసెంట్గానే. సో అందరికీ ప్రతి ఒక్క పిల్లలకి అందులో ఛాన్స్ వస్తుంది. మనం అందులో చాలా నేర్చుకోవచ్చు. రోబోటిక్స్ ల్యాబ్ ఉంది. సో కొత్తగా మళ్ళీ ఫిన్టెక్ ల్యాబ్ అని కూడా స్టార్ట్ చేశారు. కొత్త ల్యాబ్స్ ఎవ్రీ ఇయర్ కొత్త ల్యాబ్స్తో ప్రతిదీ మనం ఇంకా ఏదైనా నేర్చుకోవడానికి ఒక స్కోప్ ఈ యూనివర్సిటీలో ఉంటుందన్నమాట. సో ఈ యూనివర్సిటీలో మళ్ళీ ప్లేస్మెంట్స్ కూడా అన్నీ చాలా బాగుంటాయి. యూనివర్సిటీలో వచ్చేసరికి ప్రతి ఒక్క పిల్లలకి ఛాన్స్ వస్తుందన్నమాట. ఇంకా ఇంటర్వ్యూ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క కంపెనీతో మనకి ఫస్ట్గానే ఎలా ఇంటర్వ్యూలో మనం ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి కూడా ముందుగానే క్లాసెస్ కూడా పెడతారు. రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి అని కూడా చెప్తారు. గ్రూప్ డిస్కషన్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా మనం అందరితో మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి అని కూడా ప్రతిదీ నేర్పిస్తారు. సో మనకి ఇంకా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అందరూ సక్సెస్ఫుల్గా యూరోప్ అని చెప్పి, ఆస్ట్రేలియా లేదా అమెరికా అబ్రాడ్ కంట్రీస్ వెళ్ళి అందరూ సెటిల్ అయ్యి మంచిగా యూనివర్సిటీకి అల్యూమినీ స్టూడెంట్స్ లాగా మనకి ఇంకా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో మనకి ఇప్పుడు ఏదన్నా స్టార్ట్ అవుతుంది అని అంటే ఇంకా పిల్లలకి ఎక్కువగా ఛాన్సెస్ ఇచ్చేసి మీరు ఇంకా నేర్చుకోవడానికి ఇది స్కిల్స్, మీకు ఏం ఐడియాస్ ఉన్నాయి అని చెప్పి ఇంకా వాళ్ళ ఉన్న టాలెంట్ని బయటికి తెస్తారనమాట.